ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అదేమిటంటే జూన్ 4వ తారీఖు అందరూ ఇల్లులు ముందర ముగ్గులు వేసుకుని బాణసంచా కాల్చాలంట. వాళ్ళ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిందని చెప్పి. ఇప్పుడు ప్రజలకు సంక్షేమం ఒక పక్క, ఇప్పుడు చెప్పాను సంక్షేమం ఏమీ అందించలేదు ఒక పక్క, ఎందుకు బాణసంచా కాల్చాలా? ఏమన్నా ఈ రాష్ట్రానికి ఏమన్నా అదనపు నిధులను తీసుకొచ్చినాడా? లేకపోతే ఏమన్నా? ఇప్పుడు కూడా చూస్తున్నాం జిఎస్టీ ఫస్ట్ టైం చరిత్రలో 2 లక్షల కోట్లు అనేది దాటింది గత నెలలో కలెక్షన్. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో రివర్స్ గా పోతుంది జిఎస్టీ కలెక్షన్. అంటే చూడండి, డెవలప్మెంట్ అనేది ఈ రాష్ట్రంలో రోజు రోజుకు పడిపోతుంది అనేది అర్థమవుతుంది. మరి ఎందుకు పటాకులు కాల్చాలా? నువ్వు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచిన పటాకులు కాల్చాలనా? కరెంటు ఛార్జీలు పెంచిన పటాకులు కాల్చాలనా? నిత్యావసర సరుకుల ధరలు పెంచిన పటాకులు కాల్చాలనా? లేకపోతే నువ్వు అధికారంలోకి రాకముందు స్కిల్ సెన్సస్ అనేది పెడతామన్నావు, దానికి అది పెట్టనందుకు పటాకులు కాల్చాలనా? 30,000 మహిళలు ఈ రాష్ట్రంలో తప్పిపోయారు అని చెప్పి నువ్వు ఒకరినన్నా తీసుకొచ్చినందుకన్నా పటాకులు కాల్చాలనా? కనీసం ఒకరిని తెచ్చినందుకన్నా, తెచ్చింటే వాళ్ళు తప్పిపోయిన వాళ్ళను సరే దానికోసం పటాకులు కాల్చమంటే ఒక అర్థం ఉంది. మరి ఏ దానికి పటాకులు కాల్చాలి? నిన్న మహానాడులో కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మైక్ తీసుకొని లాస్ట్లో చెప్పేది ఏంటంటే, మమ్మల్ని 10 ఏళ్ళు 20 ఏళ్ళు అధికారంలో పెట్టండి. మీరు ఏం చేశారని పెట్టాలా 10 ఏళ్ళు 20 ఏళ్ళు? ఎవరన్నా కానీ 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మేము ఇవన్నీ చేశాము, మీకు చెప్పాము, మేము చేసినాము, మాకు ఓటేయండి అని ఎవరన్నా అడిగి మాకు 5 ఏళ్ళు ఇస్తే ఈ కంటిన్యూ అవుతాయని ఎవరన్నా చెప్తారు. కానీ మీరు ఏమీ చేయకుండా ఫస్ట్ ఇయర్ మాకు 5 ఏళ్ళు ఇవ్వండి, 10 ఏళ్ళు ఇవ్వండి, 20 ఏళ్ళు ఇవ్వండి అంటే అది ఏమన్నా, అసలు ఏమన్నా దానికి ఒక అర్థం ఉందా? అట్లా ఇది హాస్యాస్పదం కాదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి సూటి సవాల్.